హలో ఫ్రెండ్స్, మళ్ళీ మీ ముందుకు ఒక కొత్త ఛాలెంజ్తో వచ్చేసాము. ఇవాళ ఛాలెంజ్లో ఎప్పటిలాగానే నేను మా అబ్బాయి ఇవాళ మన సబ్స్క్రైబర్స్ ఏం కోరారంటే వైట్ రైస్, 3 రకాల రోటి పచ్చళ్ళు ఆమ్లెట్తో, అలాగే ఇంకో సబ్స్క్రైబర్స్ ఏమో పాలపూరి అడిగారు. అలాగే బాసుంది డిజైడ్ చేయండి, అందులో బాసుంది అయితే స్పెషల్ అని అన్నారు. యూట్యూబ్లో చూసి చేసేసిన బాసుంది. ఇంక ఇదేమో కీర్, అంటే మనం సెమియాతో చేస్తాం కదా అది. ఓకేనా ఫ్రెండ్స్, 3 రోటి పచ్చళ్ళు విత్ ఆమ్లెట్, పాలపూరి, బాసుంది, ఇంకా కీర్. డిజర్ట్ అడిగిన వాళ్ళకి ఇది. ఓకే, స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఏదైనా తినచ్చా? ఏదన్నా తినొచ్చు. ఓకే రైట్, 1 2 3 స్టార్ట్. బాబా, అయ్యో 3 రోటి పచ్చళ్ళు ఏంటో చెప్పలేదు కదా. టమాటా, గోంగూర, దోసకాయ పచ్చడి బాగుందా? 3 రోటి పచ్చళ్ళు. ఇంతకుముందు కన్ఫ్యూజన్ చెప్పలేదు. ఈ 3 రోటి పచ్చళ్ళల్లో అంటే దోసకాయ, గోంగూర, టమాటాలో ఎవరెవరికి ఏ పచ్చడి ఇష్టమో కామెంట్ చేసేయండి. పచ్చి దోసకాయ పచ్చడి, గోంగూర, ఇంకా టమాటా రోటి పచ్చడి, 3 ఎవరికి ఏది ఇష్టమో కామెంట్ చేసేయండి. నాకైతే టమాటా, గోంగూర. అది అయిపోయింది అప్పుడే ఆమ్లెట్. పచ్చళ్ళు కాబట్టి కొంచెం గట్టి గట్టిగా ఉంది. పాలపూరి, సూపర్ ఉంది ఫ్రెండ్స్. చాలా రోజుల నుండి స్కిప్ చేస్తున్నాం.
ఇవాళ చేసాం కానీ సూపర్ ఉంది కదా, బాగుంది. ఇప్పుడు కీర్. నాకు అంత ఇష్టం ఉండదు, నాకు ఇష్టం. ఇది ఫుల్ ఇష్టం అసలు. ఇంకా గులాబ్ జామ్ కూడా కోరారు ఫ్రెండ్స్, మరోసారి చేస్తాము. ఎందుకంటే ఇక్కడికి హెవీ అయిపోతుంది కదా, అందుకని చేయలేదు. కానీ చేస్తాం, స్కిప్ చేయకుండా చేస్తాం. మళ్ళీ అనుకోకండి డిజైర్డ్ అడిగినప్పుడు మా గులాబ్ జామ్ కూడా చేయొచ్చు కదా, చేయలేదంటే తర్వాత చేస్తామండి. బాగుంది. ఫస్ట్ టైం అంటే ట్రై చేశాను, కోరారు యూట్యూబ్లో కూడా. చాలా బాగుందండి టేస్ట్ మాత్రం. కానీ ఏమంటారు, ఎక్కువ క్వాంటిటీలో తక్కువ స్వీట్ అవుతుంది. 1 లీటర్ పాలు తీసుకుంటే 1/2 లీటర్లో స్వీట్ అవుతుంది. చూడండి భలే బాగుంది, కనిపిస్తుందా ఫ్రెండ్స్? బా మస్తుంది ఫ్రెండ్స్ అసలు. బాగుందా? బాసుంది ఎయిట్ సైడ్ స్పెషల్ స్వీటో మాకైతే తెలియదు, జస్ట్ యూట్యూబ్లో కొట్టి చూసేసి చేసేసాను. మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేసేయండి ఏ సైడ్లో బాసుంది స్పెషల్ స్వీటో. మామూలుగా మన తెలుగు రాష్ట్రాలలో అయితే కాదు నాకు తెలిసి, ఎప్పుడు వినలే. నాకైతే అయిపోయింది. అయినా స్వీట్గా తిన్నా మా మీద ఆల్మోస్ట్ అయిపోయింది. ట్రై చేద్దామన్నా. చాలా బాగుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇదంతా క్లీన్ చేసి చిటికలో వచ్చేస్తాము. పనిష్మెంట్ ఇంకా కామెంట్స్ కోసం. పనిష్మెంట్ అయితే నిధు తీసుకోవాలి. హలో ఫ్రెండ్స్, అంతా క్లీన్ చేసి వచ్చేసినాం.
ఇవాళ నేను గెలిచాను, నిధు ఓడిపోయాడు. పనిష్మెంట్ తీసుకోవాల్సింది నిధు. దానికంటే ముందు కామెంట్స్ చదివేద్దాం. చాలా తక్కువ కామెంట్స్ వచ్చాయి లాస్ట్ వీడియోకి. ఫస్ట్ కామెంటు పడిగే నిఖిల్ రాజు గారు, మీకు మీ కుటుంబ సభ్యులకు నాగుల పంచమి శుభాకాంక్షలు. మీకు ఈ సంవత్సరం అంతా మంచి జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని పెట్టారు. పడిగే నిఖిల్ రాజు గారు చాలా థ్యాంక్స్ అండి. మీకు కూడా అంతా మంచిగా జరగాలని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. తర్వాత సుష్మా జాను, హాయ్ అక్క అండ్ నిధు అని పెట్టారు. హాయ్ రా. ఉషా గారు, హాయ్ గుడ్ మార్నింగ్, నీకు అందరికీ నాగపంచమి శుభాకాంక్షలు. తినండి మీరే తినండి, నాకు చాలా ఇష్టం అని పెట్టారు. నాకు తెలుసండి బజ్జీలు మన ఇద్దరికి చాలా ఇష్టం. మాతో పాటు ఇంకెవరికి ఇష్టమో కామెంట్ చేసేయండి. రాండి పెడతామా, మేము వద్దన్నట్లేం కదా, వచ్చేయండి మా ఇంటికి ఇస్తాము. తర్వాత మానసంజీదేవి గారు, సూపర్ ఛాలెంజెస్ చేస్తున్నారు, మై ఫేవరెట్ నాన్ వెజ్ ఐటమ్స్ అని పెట్టారు. అవునారా, థ్యాంక్ యూ రా. అందుకే నాన్ వెజ్ ఐటమ్స్ కూడా అప్పుడప్పుడు చేస్తున్నాం కదా. నాన్ వెజ్ ఎక్కువ చేస్తున్నాం, వెజ్జే తక్కువ చేస్తున్నాం. మీ ఫేవరెటే కదా అన్నీ. వరలక్ష్మి గారు, సీ ఫుడ్ ఛాలెంజ్ ట్రై చేయండి అని పెట్టారు. ఓకే అండి వరలక్ష్మి గారు, త్వరలోనే చేస్తాము. అపూర్వ ఎంసిటీ గారు, హాయ్ ఆంటీ నిధు, నైస్ ఛాలెంజ్ అని పెట్టారు. థ్యాంక్ యూ. మళ్ళీ అపూర్వ ఎంసిటీ గారేం, హూ ఈజ్ ద వీడియోగ్రాఫర్ అని పెట్టారు. మేమిద్దరం తిన్నప్పుడు జాను తీసింది, జాను నేను తిన్నప్పుడు నిధు తీశాడు. ఓకే అండి, కామెంట్స్ చదవడం అయితే అయిపోయింది. ఇప్పుడు పనిష్మెంట్ ఓకేనా. నిధు ఓడిపోయింది కాబట్టి ఇదేంటంటే రెడ్ చిల్లీ పేస్ట్. నిధు పేస్ట్ చూడండి, ఇది రెడ్ చిల్లీ పేస్ట్. నిధు ఓడిపోయింది కాబట్టి దీన్ని స్పూన్తో తీసుకొని తినేసేయాలి. కానీ పెడుతున్నాను చాలు. బాగాలేదా? బాగానే ఉండదు మరి, రెడ్ చిల్లీ పేస్ట్ ఎట్లుంటుంది, బాగాలేదంట. ఓకే ఫ్రెండ్స్, కామెంట్ చదవడం అయిపోయింది, పనిష్మెంట్ అయిపోయింది. ఈ వీడియో కూడా టక్క 10 to 11 మధ్యలో కామెంట్ చేసేయండి. స్కిప్ చేయకుండా చూసి కామెంట్ చేయండి, ఎందుకంటే మీరు మేము పేరు చెప్పినా కూడా చెప్పలేదు అని అంటున్నారు. కాబట్టి స్కిప్ చేయకుండా వీడియోని చూడండి. స్కిప్ చేస్తే ఒక పేరైనా 2 పేర్లనే మిస్ అయిపోతాయి. అందుకే మీరు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తేనే మీ పేరు వస్తుంది. ఎందుకంటే స్కిప్ చేస్తే ఆ గ్యాప్లో మీరు స్కిప్ చేసే 10 seconds గ్యాప్లో మీ పేరే వినట్లేరు మీరు, అందుకనేసి. ఎందుకంటే మేము చదువుతున్నామని మళ్ళీ నా పేరు రాలేదక్క అని పెడుతున్నారు. నేను మళ్ళీ చూడరా వీడియో అంటే చూసేవాడు వచ్చిందక్క అంటున్నారు అని అర్థమవుతుంది. స్కిప్ చేస్తున్నారు కాబట్టి పేరు రావట్లేదు మీకు. స్కిప్ చేయకుండా చూడండి. ఓకే ఫ్రెండ్స్, మీకు మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. వాటికి ఇంత నెక్స్ట్ ఛాలెంజ్లో కలుద్దాం. బాయ్.